డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళిత సామాజిక వర్గాలపై విపరీతంగా దాడులు పెరిగాయని, దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం దళితుల పక్షాన అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుందని ద్రాక్షారామం సర్పంచ్ కొత్తపల్లి అరుణ, దళిత సంఘాల నేతలు కాటె సుబ్రహ్మణ్యం, చిల్లా గోపాలకృష్ణ, ఏడుకొండలు, కనికెళ్ల సత్యబాబు, పోతురాజు, భీమారావు తదితరులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వారు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ పాలనలో దళితుల సంక్షేమం గాలికి వదిలేశారని, దళితుల కోసం నిర్దేశించిన 27 సంక్షేమ పథకాలు నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మొన్న గత సంవత్సరం నేను తెలుగుదేశం రావడం జరిగింది. కూటమి ప్రభుత్వంలోకి వచ్చాను. ఎందుకంటే సుభాష్ గారి వల్ల తెలుగుదేశంలో రావడం జరిగింది. ఆయన భరోసా ఇచ్చారు. అలాగే మీ దళితుల్ని అణిచివేసిన కార్యక్రమాలు ఆ పార్టీలో కొనసాగాయి. మాకు తీవ్రంగా మేము వ్యతిరేకించి దళితులందరం కూడా ఏకతాటిగా కూటమి నాయకుడికి వర్క్ చేయడం జరిగింది. అలాగే మాకు నాయకులందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మాకు దళితులకి చాలా అన్యాయం చేసిన పార్టీ వైసీపీ పార్టీ అని మాకు తెలుసు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు గారు కూడా మాకు డోర్ డెలివరీ చేశాడు. ఆయన కూడా మేము ఎంతో గుడ్డిగా నమ్ముకుని వైఎస్ఆర్సీపీ మాకు ఎంతో దళితులకి భరోసా ఇస్తుందనే పార్టీకి మాకు గొప్ప దెబ్బ వేసింది. అలాంటి పార్టీకి మేము కొనసాగలేమని అందరూ ఏకదాటిగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి అందరూ ఏకదాటిగా నిర్ణయం తీసుకుని మన మంత్రివర్యులు ఆపోజిట్ సుభాష్ గారికి ఏకదండిగా వెనకాల కొనసాగి ఆయన గెలిపించుకున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆపోజిట్ సుభాష్ గారికి, ఆయన ఏదైతే డాక్టర్ సుధాకర్ గారిని చిత్రహింసలు చేసి నడు రోడ్డు మీద ఎండాకాలాన్ని కూడా చూడకుండా మాస్క్ వంకని చిత్రహింసలు పెట్టి బలి చేసిన కారణం ఆ వైఎస్ఆర్సీపీదే. దానికి కారణంగా వాళ్ళ అబ్బాయి గారికి డిస్ట్రిక్ట్ తహసీల్దార్ ఉద్యోగం ఇచ్చారు. అలాగే ఆర్థికంగా ₹1 కోటి నగదు ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఇలాంటి వాళ్ళు వెనకాల కొనసాగాలని మాకు ఎంతో ధైర్యం ఉంది. ఆ పార్టీని మేము తిరస్కరించాం. ఏ పార్టీ రేపు లోకల్ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్సీపీకి మేము ఎటువంటి సహకరించాం. మా కూటమి తరఫున పనిచేస్తామని మా కార్యకర్తలు, మా ఎస్ఐ తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం, గతంలో 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారందరూ కూడా సుమారుగా 95% ఓట్లు వేసి ఆయన గద్దెనెక్కిస్తే, ఎక్కినప్పటి నుండి కూడా ఎవరైతే ఓట్లు వేసి అత్యధికంగా గెలిపించారో వారి యొక్క సామాజిక వర్గాన్ని అణిచివేయడం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సీపట్నానికి చెందినటువంటి పిహెచ్సిలో మత్తు డాక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయనను నడి రోడ్డు మీద 2 చేతులు వెనక్కి వెనకట్టి ఆయన కొట్టడం కానీ, పోలీసులు ఆయన పట్ల ప్రవర్తించినటువంటి దుస్థానాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఆయన మధ్యస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి పిచ్చాసుపత్రిలో పడేయడంతో అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయం అందక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా రోడ్డు ఎక్కి చాలా నిరసన తెలియజేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది దళిత సంఘాలకి. మేము అధికారంలోకి రాగానే డాక్టర్ సుధాకర్ గారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విధంగానే వారి యొక్క అబ్బాయి లలిత ప్రసాద్ గారికి మరి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అంతేకాకుండా మరి ఆయన సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉంటే ఆయనను డిప్యూటీ తహసీల్దార్గా ప్రమోట్ చేయడం జరిగింది. మరి ఇది కూటమి ప్రభుత్వం దళితుల పట్ల ఏటువంటి అభిప్రాయంతో పనిచేస్తుందనేటువంటి ఒక విషయాన్ని గ్రహించమని దళిత సంఘాల నాయకులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా వీధి సుబ్రహ్మణ్యం గారు అంటే ఎమ్మెల్సీ అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి ఏం పీకుండానని మరి సవాల్ చేస్తే ఆ సమయంలో దళిత సంఘాలను కూడా రోడ్డు ఎక్కి మరి కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీస్ని కానీ ముట్టడించి మనం న్యాయ పోరాటం చేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనకి అంటే వాళ్ళ యొక్క కూటమి ప్రభుత్వం కూడా మనకి అప్పటి నాయకులు మనకి అండగా నిలబడటంతో
మరి ఖచ్చితంగా ఆయన్ని అనంతబాబుని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం జరిగింది. ఆయన ఒక మాట ఇచ్చారు, నేను అధికారంలో రాగానే తిరిగి ఈ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయిస్తాను, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నారు. అదే విధంగా ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు తిరిగి ఆ కేసుని మరి రీఇన్వెస్టిగేషన్ చేయించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ దళితులకు అండగా ఉండేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మన దళిత సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్య కానుక అనేటువంటి దాన్ని ఆ పేరుని తీసివేసి జగనన్న విదేశీ విద్యా కానుక అనేటువంటిది గతంలో పెట్టడం జరిగిందండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట ఇచ్చారు, వచ్చినటువంటి విధంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న విదేశీ విద్యా కానుక పేరుని తీసేసి మరి బిఆర్ అంబేద్కర్ గారు విదేశీ విద్యా కానుక అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో 27 దళిత సంక్షేమ పథకాలు రద్దు చేసి మన యొక్క గ్రామాల్లో కూడా మరి అభివృద్ధి అనేటువంటి కుంటుపడే విధంగా చేశారు. ఆయన అడిగింది మాస్క్ గురించి పిచ్చివాడిని చేసి రోడ్డు మీద తిప్పడమే కాకుండా మెంటల్గా ఆయన్ని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక దళితుడిని ఈ విధంగా, అంటే మేము దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతి అని చెప్పేసి కబుర్లు చెప్తారు. ఎక్కడుంది దళిత పక్షపాతి? ఒక దళితుడినే కదా డాక్టర్, ఆయన కూడా దళితుడు అంటే వీధులంతా తిరిగేవాడు కూడా కదా, ఒక డాక్టర్, ఒక వైద్యం చేసే డాక్టర్ని పిచ్చివాడిని చేసి, ఒక దళిత డాక్టర్ని పిచ్చివాడిని చేసి మెంటల్ హాస్పిటల్ పాలు చేసి ఆయన్ని మెంటల్గా టార్చర్ చేసి ఆ టార్చర్ భరించలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారు, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేశారన్నది ఇదొక నిదర్శనం. అలాగే వీధి సుబ్రహ్మణ్యం ఒక డ్రైవర్, దళిత సోదరుడు, ఆ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు కూడా అడిగే నాయకుడే లేదు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో వచ్చిన వెంటనే ఇది ఏదైతే మిమ్మల్ని ఎంత నిరంకుశ పాలనగా చేశారో అది మళ్ళీ మేము కేసు రీఓపెన్ చేసి మీకు న్యాయం జరిగేటట్టు చేస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే ఈ రోజు సుధాకర్ గారు వాళ్ళ అబ్బాయికి డిప్యూటీ తహసీల్దార్ గారుగా ఉద్యోగం ప్రమోషన్తో ఉద్యోగం ఇవ్వడమే కాకుండా అలాగే వీధి సుబ్రహ్మణ్యం గారు కేసును కూడా రీఓపెన్ చేసి ఆయనకి న్యాయం చేస్తారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందన్నది ఇదొక నిదర్శనం. దళితులకి ఎప్పుడూ ముందుండి సేవలు అందించి ముందుండి వాళ్ళకి న్యాయం చేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దళితుల్ని ఏ విధంగా వాళ్ళకి మంచి అభివృద్ధి కల్పించాలని, మంచి ఉద్యోగాలు ఇప్పించాలని ఏ విధంగా అనుకుంటున్నారన్నది కూడా ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రామచంద్రపురంలో మన మంత్రివర్యులు సుభాష్ గారు కూడా దళితుల్ని ఏ విధంగా ఆదుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలే కాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఏ విధంగా సేవలు అందిస్తున్నారన్నది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కాదు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు అంటే వాళ్ళకి చులకన భావం. ఎందుకంటే ఆ రోజు మాట్లాడుతుంది, మేమే ఎస్టీ ఎస్టీలు కాదు, మీరు అంత దూరంగా ఉండి మాట్లాడారు అంటే ఎస్టీ ఎస్టీలు అయితేనే దూరంగా ఉండి మాట్లాడాలా? అందుకు మొన్న రీసెంట్ గానే చూసుకుందాం వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా దళితుల్ని నిరంకుశ పాలన చేస్తారన్నది మనం రీసెంట్ గా జగన్ గారు పుట్టినరోజు చేశారు. ఆ రోజు కేక్ కట్ చేసింది. కేక్ కట్ చేసి ఒక దళిత మహిళకి నోట్లో పెట్టడానికి కూడా, అంటే కేక్ ద్వారా కూడా ఆమె కనిపిస్తుంటుందా ఏంటి, ఆ నోట్లో కూడా పెట్టిందా లేదో కూడా చూడలేదు, కేక్ కింద పడిపోయింది. అక్కడ ఉన్న దళిత సోదరులు ఇదే వీళ్ళు చేసే నిరంకుశ పాలనని వెంటనే వెళ్ళిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న ఒక రోజు ఇదే రోజు కేక్ కటింగ్ రోజునే కాదు, ఒక మీటింగ్ లో చూశారు, క్లిప్పింగ్ అందరూ చూశారు, సోదరులు అందరూ చూశారు, ఇక్కడ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒక ఎస్టీ మహిళలు ఫోటో కోసమని వస్తే ఆవిడేదో పెద్ద హీరోయిన్ కదా అన్నట్టుగా ఫోటో కోసం వస్తే వాళ్ళంత దూరంలో ఉండమని సైన్ చేసి వాళ్ళకి ఫోటోలు ఇస్తుందా? ఆమె ఎవరు ఓట్లు వేసుకుని గెలిచింది?
ఎస్టీ ఎస్టీ ఓట్లతో గెలవలేదా ఓన్లీ ఆమె క్యాస్ట్ వాళ్ళే ఓట్లు వేస్తారా? ఎస్టీ ఎస్టీ అంటే అంత సొలుగుడుగా భాగంగా ఉన్నారు.